హలో బచ్చాన్, నేను సుమన్ మాట్లాడుతున్నా. సుమన్ నేను రా. ఒక న్యూస్ తెలిసింది నాకు. నువ్వు ఆ మెంటల్ ముద్దు కృష్ణ గారి దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యి ఉంటా కదా. జాగ్రత్తగా బ్రెయిన్ తినేస్తాడు. ముద్దు కృష్ణ మెంటల్ ఫెలో మాకు తెలిసిలేవా? అది ముందే చెప్పొచ్చు కదా. బట్ డేంజరస్ సంగతి ఇప్పుడేంట్రా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అప్పుడు తెలిస్తే చెప్పనండి వద్దని. ఇప్పుడు ఎందుకు ఎడుస్తావు? నువ్వు జాయిన్ అయ్యే ముందు నాకేమని చెప్పావా? ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి తెలుస్తానే ఉంది. ముందు చెప్పినట్టయితే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదరా నాయన. బచ్చన్ బచ్చన్ కమింగ్. ఓ బచ్చన్, ఏంటి సార్? నీ వైఫ్ తో నేను మాట్లాడాలి. నా వయసుతో మీరే మాట్లాడతారు సార్? లేడీస్ మ్యాటర్లే, నీకు తెలీదు. లేడీస్ మ్యాటర్ నాకు తెలియపోవడం ఏంటి సార్? తెలుసా? లోగడ చెప్పాను సార్. లేడీస్ మ్యాటర్ గానీ పురుషాస్ మ్యాటర్ గానీ ఏ మ్యాటర్ అయినా నన్ను అడగండి. ఐఎమ్ ఎన్సైక్లోపీడియా. ప్రపంచంలో నాకు తెలియని విషయం అంటూ లేదు సార్. ఒక అమ్మాయి లెగ్స్ వెరైటీగా ఉంటుంది చూసా. వెరైటీ అయితే ఏంటి సార్? నాకు సంబంధం ఏంటి? కోరికలు ఎక్కువ కాదా? లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ కాదా? ఏంటి సార్ మీ అమాయకత్వం చూస్తుంటే జాలేస్తుంది సార్. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ 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 యా. ఎక్కువ కామ పిశాచమా? కామ పిశాచం సార్. రక్తం పీలుస్తారా? రక్తం పీలుస్తారు సార్. మగలాంటి మింగేస్తారా? మింగేస్తారు. మగలాంటి వదిలిపెట్టరు. వదిలిపెట్టరు. కచ్చ 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 కచ్చి కచ్చి కచ్చా. పిచ్చి 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 గిజి గిజి. కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్. పక్కా. పక్కా సార్. మై గిఫ్ట్ 1 minute. ఓకే సార్. ఈడెక్కడ దొరికాడ్రా బాబు? ఈ డబ్బున్న వాళ్ళకి డబ్బు ఒక్కడి తప్ప బ్రెయిన్ ఉండదు అనుకుంటా. అబ్బెబ్బెబ్బెబ్బె. మళ్ళీ ఇన్వాల్వ్ చేశాడు రా మెంటలోడు. మేడం, బచ్చన్ జీ, మేడం వచ్చింది నీతో మాట్లాడడానికి. ఏం మాట్లాడతారంటండి? కొందరు లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ ఉన్నావు కదా. అవును అన్నాను. అది అబద్ధం ఉంటుంది నా పెళ్ళాం. ఎందుకో చెప్పంటావా? నా పెళ్ళాం లెగ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. వెరైటీ అయినా కానీ కోరికలు అస్సలు లేవంట తనకి. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే అంతేనని బచ్చన్ చెప్పాడు. బచ్చన్ విజ్ఞాన గని. అతనిలో ఓ భారతదేశం ఉంది, అతనిలో ఓ వేదం ఉంది. అబద్ధం చెప్పడం చెప్పా కాదు, మీ బచ్చన్ అబద్ధం చెప్తాడని చెప్పింది. ఇప్పుడు అడుగు మరి. చెప్పండి బచ్చన్, లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ. చెప్పండి, మీరు ఎక్కడ చదివారండి ఇది? ఏంటండి నేను వెరైటీగా ఉంటే కామ పిశాచినా, బజార్ దాన్నా, మగాళ్ళ కత్తుకుంటానా? చెప్పండి ఎక్కడ చదివారో నాకు ఇప్పుడు చెప్పండి. ఎందుకు చెప్తున్నారండి ఆయనకి ఇలాంటి విషయాలు నా గురించి? మీకేం తెలుసండి నా గురించి? నువ్వు అన్నావు కదా కోరిక ఎక్కువని. వెరైటీగా ఉంటే బెడ్రూమ్ అదురుతున్నావుగా. అరే సుబ్బారెడ్డి, ఎవరు? మామూలుగా ఎక్కడైనా లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువని ప్రతోడు అనుకుంటాడు కదా. ఆ విషయం వీడికి చెప్పాను రా. నన్ను పట్టుకుని వాయిస్తాడు. వీడు ఒక్కడైతే పర్వాలేదురా బాబు, ఆవిడని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నాడేంట్రా? ఈ జీవితం ఇట్లా అయిపోద్ది అనుకోలేదురా నాయన. వీడి దగ్గర ఉద్యోగం చేయడం కంటే ఏ ఉద్యోగం చూసుకోవడం బెటర్ రా బాబు. ఇదేమిటి ఆచారా నాయన? కదలదు సత్య, నేను చెప్పేది నీ మొగుడికి మ్యాటర్ లేదు, స్టార్టర్ లేదు. నువ్వు ఎస్ అంటే డైలీ ఇలా దొంగచాటుగా వచ్చేళ్ళంతా. నీలో ఫైర్ ఉంది, నాలో ఫైర్ ఇంజిన్ ఉంది. నువ్వు లోన్లీ, నేను మ్యాన్లీ. ఓకేనా? మా డాడీ గొంతుతో మాట్లాడా, నిన్ను టెస్ట్ చేశా. ఆగవ, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? బ్యూటీ పార్లర్ కి. దేనికి? వ్యాక్సింగ్ కి. వ్యాక్సింగ్ కా? వ్యాక్సింగ్ కి? వ్యాక్సింగ్
వెంట్రుకలు కట్ చేస్తే మగాళ్ళ మీద ఫీలింగ్స్ తగ్గిపోతాయా? బ్యూటీ పార్లర్కి ఎన్నింటికి వెళ్ళావు? 12ంటికి. కాళ్ళ వెంట్రుకలు తీయించుకోవడానికి 3 గంటలు పట్టిందా? ఒక్కొక్క వెంట్రుక తీయించుకున్నావా? సమాధానం చెప్పు. గంటలకి ఇదే జీపు డ్రైవ్ చేసుకుంటూ బ్యూటీ పార్లర్కి వెళ్ళావు కదా? ఏ స్పీడ్లో వెళ్ళావో, ఏ రూట్లో వెళ్ళావో అదే స్పీడ్లో అదే రూట్లో బ్యూటీ పార్లర్కి పోని. నమస్కారం అమ్మా. నమస్కారం. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సత్య, ఎవరు నీకు చేసింది? ఈ అమ్మాయి. నా వైఫ్కి ఏం చేశావు? లెగ్స్ వ్యాక్సింగ్ చేశాను సార్. నాకు కూడా నా వైఫ్ లాగా వ్యాక్సింగ్ చెయ్యండి. నేను కూడా నా వైఫ్ లాగా కాళ్ళకు వెంట్రుకలు తీయించుకుంటా. తీయండి. నాకు వ్యాక్సింగ్ చేస్తుంటే పెయిన్ వచ్చింది. నీకు పెయిన్ వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వెల్కమ్ సార్. సత్య, డబ్బులు. వెంట్రుకలు తీయించుకునే కార్యక్రమం నువ్వు చేస్తే 3 గంటలు పట్టింది. నేను చేస్తే 2 గంటలు పట్టింది. మిగతా గంట ఎక్కడా? ఆ గంట ఎవరికిచ్చావు? ఎక్కడున్నావు? చెప్పు సత్య, చెప్పు చెప్పు. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర పడుకొని వచ్చావా లేదా? నువ్వు పాలవాడిని చూసావా లేదా? చెప్పు 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 సత్య, చెప్పు సత్య. చూసావా? చూశాను. మన క్యారెక్టర్ క్లోజ్. నాకు తెలుసు నేను కూరలో కరేపగలు. నాకు తెలుసు నాలో మ్యాటర్ లేదని నాకు తెలుసు. నాకు తెలుసు నా పాలు వేరే ఒక పిల్లి తాగుతుందని నాకు తెలుసు. మా ఇంటికి వచ్చి నా పాలు వేరే ఒక పిల్లి తాగుతుందని నాకు తెలుసు. నాకు తెలుసు నీలో వరదుంది, నాలో బురదుంది. నీలో కసి ఉంది, నాలో మసి ఉంది. ఇక నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది.
ఈ రోజు నుంచి నీకు ఫుల్ స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ డే. నాకు తెలుసు నువ్వు పాలవాడితో తిరుగుతున్నావు. వాడంటే నీకు ఇష్టం, నువ్వంటే వాడికి ఇష్టం. మరి నేనేం చేయాలి ఇప్పుడు? సత్య, రేపటి నుంచి నువ్వు పాలవాడితో ఉండొచ్చు, వాడితో పలకొచ్చు, వాడితో కొలకొచ్చు, వాడితో నలగొచ్చు. ఎందుకంటే నీకు నేను ఫ్రీడమ్ ఇస్తున్నా, నీ లైన్ క్లియర్ చేస్తున్నా, నేషనల్ పర్మిట్ ఇస్తున్నా, లైసెన్స్ ఇస్తున్నా. నేను చూసానండి వాడిని. చూసినంత మాత్రాన వాడిని లవ్ చేసినట్టు కాదు. నన్ను గుర్తుపట్టావా? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది కదరా స్కౌండ్రల్, స్కౌండ్రల్, స్కౌండ్రల్. అమ్మా, ఎందుకంటే నేను ఆర్డినరీ హస్బెండ్ అని కాదు కదా, మ్యాటర్ లేని వాడిని కదా, అందుకని ఆ మాత్రం అనుమానం వస్తుంది. యు షుడ్ నాట్ మిస్టేక్ మీ, యు షుడ్ నాట్ మిస్టేక్ మీ. అమ్మా, మరే నాకు చిన్న డౌట్ వచ్చింది. నువ్వే అక్కడ వాడిని కొట్టావు కదా, కొట్టంగానే రేయ్ అని ఏదో ఒక మాట అన్నావు. ఏంటది? ఏంటది? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది కదరా స్కౌండ్రల్. ఏమన్నావు? నా జీవితాన్ని నాశనం చేశావు కదరా అన్నావు కదా. అంటే ఏంటమ్మా మీనింగు? అంటే ఏంటి మీనింగు? అంటే లంగాగాన్ని చేసుకున్నాను, నా జీవితం నాశనం అయిపోయింది కదరా అనా? లేదు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి, నువ్వే తాడిపట్టు కట్టుంటే నీ బెడ్ మీద పడి తొల్లేదాన్ని, నా జీవితం చాలా బాగుండేది. అలా జరగలేదు కదా, నా జీవితం నాశనం అయిపోయిందిరా. ఆ మీనింగా? ఏ మీనింగు? నువ్వలా కాకుండా మామూలుగా వాణ్ణి కొట్టిన తర్వాత, రేయ్ నాకు నా ముద్దు కృష్ణ ఉన్నాడురా, నా ముద్దు కృష్ణ నన్ను సుఖ సంతోషాల్లో ముంచి లేపుతున్నాడు అని నువ్వు అనున్నావు అనుకో, నీ మీద నాకు ప్రేమ పుట్టేది. కానీ నువ్వు అట్టంలా. ఎందుకో చెప్పమంటావా? నాలో ఎలక్ట్రిసిటీ లేదుగా, అందుకే నువ్వు ఆ మాట అనలా. అందుకే నువ్వంటే నాకు అనుమానం, నువ్వంటే నాకు డౌట్. ఆ డౌట్ క్లారిఫై అయ్యేదాకా నిన్ను టార్చర్ పెడతానే ఉంటా. టాటా, బాయ్ బాయ్, సీ యూ. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళి